హే హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇట్లు మీ మౌనిక. మేమైతే ఫ్యూ డేస్లో ఇండియా వెళ్తున్నాము. ఫస్ట్ నేను నిష్విక వెళ్తాము. నెక్స్ట్ 2 వీక్స్ తర్వాత రాజేష్ కూడా జాయిన్ అవుతాడు. ఇంకా ఇండియా అంటే షాపింగ్ ఉంటుంది కదా, అందుకే ఇప్పుడు మేము కాస్కోకి అయితే స్కూల్లో డ్రాప్ చేసేసాము. ఇంకా అటు నుంచి అటే వెళ్తున్నాము కాస్కోకి. బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు, అందుకే నేను ఒక ఆరెంజ్ తీసుకొచ్చా. నేను ఇలా ఆరెంజ్ పీల్ తీస్తున్నానో లేదో టిష్యూ ఇచ్చాడనమాట. ఎక్కడ పూయకు సరిగా తిను టిష్యూ పెట్టుకొని అని చెప్పి. వింటర్ అయితే అయిపోతుంది, సమ్మర్ స్టార్ట్ అవబోతుంది అన్న హ్యాపీనెస్ అనమాట. ఈ వింటర్లో ఈ జంపర్స్ ఆ బరువు మోయడం కంటే సమ్మర్లో ఎంత హాయిగా ఉంటుందో. కొంచెం సన్ అయితే బాగా కనిపిస్తుంది కానీ చలి మాత్రం అలానే ఉంది. కాకపోతే కార్లో ఉన్నప్పుడు కొంచెం అట్లా మనం ఏమి జంపర్స్ హుడీస్ లేకుండా కూర్చోగలుగుతున్నాము. అదే ఇప్పటికి ప్రెసెంట్ హ్యాపీనెస్. ఇంకా తీసుకొచ్చిన ఆరెంజ్ తినేలోపు కాస్కో అయితే వచ్చేసింది. అసలు మీరు ఎప్పుడైనా బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసినప్పుడు రీప్లేస్మెంట్ ఏం తింటారు? ఫ్రూట్స్ తింటారా? అసలు ఏం తింటారు? కమెంట్ చేయండి. నేనైతే ఒక్కొక్కసారి అసలు కంప్లీట్గా బ్రేక్ఫాస్టే స్కిప్ చేస్తా, డైరెక్ట్గా లంచ్ చేస్తా. అయినా కూడా నాకు అస్సలు ఆకలేదు. కానీ ఒక్కొక్కసారి ఏదైనా పని మీద బయటకు వెళ్తున్నప్పుడు తినకుండా అర్జెంటుగా వెళ్ళిపోతాం చూసారా, అక్కడ ఏం మనకి ఫుడ్ అవైలబిలిటీ ఉండదు. ఏదైనా పర్చేస్ చేసి తినడానికి కూడా ఏమి ఆప్షన్స్ ఉండవు చూసారా, అప్పుడు మాత్రం ఫుల్ ఆకలేస్తుంది. ఇంట్లో ఎప్పుడైనా బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తున్నప్పుడు ఇంకా అబ్బా లంచ్ టైం కూడా అయిందా, ఆకలే వేయట్లేదు, లంచ్ తినాలా అనిపిస్తుంది. సో చెప్పాక కార్లో ఉన్నంతసేపు జంపర్ లేకపోయినా చలేయలేదు, కానీ బయటికి దిగగానే అసలు ఫుల్ చలి అనమాట. అందుకే ఇంకా జంపర్ వేసుకొని లోపలికి వెళ్దామని వేసుకుంటున్నా. ఇంకా మేము కాస్కోకి అయితే చాలా రేర్. ఆ వెళ్ళినప్పుడు ఏమేమి ఉన్నాయని మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటా. ఇక్కడికి వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 4 months అయింది అనుకుంటా. మళ్ళీ 4 months తర్వాత ఇప్పుడే రావడము. అసలు చెప్పాలంటే మా కార్డ్స్ కూడా ఎక్స్పైర్ అయ్యాయి అనమాట. ఇప్పుడు లోపలికి వెళ్ళి ఆ కార్డ్స్ అన్నీ మళ్ళీ రెన్యువల్ చేయించుకొని కాస్కో కార్డ్స్ లోపలికి వచ్చాము. అలా ఫస్ట్ ఎంటర్ అవ్వగానే నాకైతే టెడ్ బేకర్ టీషర్ట్స్ కనిపించాయి. నాకు ఎందుకో క్లాత్ కొంచెం పల్చగా అనిపించింది, అందుకే అవి తీసుకోలేదు. నెక్స్ట్ ఇంకా కాస్కోకి వెళ్ళిన మెయిన్ పర్పస్ ఏంటంటే చాక్లెట్స్ అనమాట. బయట కూడా దొరుకుతాయి టెస్కో అక్కడ ఇక్కడ, కానీ అవి ఎప్పుడు ఇంకా రొటీన్గా ఉండే సెలబ్రేషన్స్ ఇవే ఉంటాయి కదా. సో అందుకే కాస్కోకి వద్దాము, ఇక్కడ కొన్ని వెరైటీస్ ఆఫ్ చాక్లెట్స్ ఉంటాయి కదా, అండ్ బల్క్గా కూడా తీసుకోవచ్చు అని చెప్పి అయితే ఇక్కడికి వచ్చాము. ఇంకా అలా చాక్లెట్స్ కోసం చూస్తూ ఉంటే నాకు మ్యాష్మెల్లోస్ బకెట్ కనిపించింది అనమాట. అది తీసుకున్నా ఫస్ట్, కానీ తర్వాత ఆలోచించా, ఇప్పుడు ఇండియా వెళ్తిన తర్వాత అక్కడ ఉన్న ఎండలకి మ్యాష్మెల్లోస్ ఫ్రిడ్జ్ లో పెట్టినా సరే అవి అన్ని అతుక్కుపోతాయి, తీసుకెళ్ళి కూడా వేస్ట్ అని చెప్పి పక్కన పెట్టేసా. ఇంకా కాస్కోకి వెళ్ళి శాంపిల్స్ ట్రై చేయకుండా ఎలా ఉంటాము, అక్కడ ఏదో పిజ్జా శాంపిల్ ఉంటే ట్రై చేశాను అనమాట. దాని తర్వాత ఇంకా మేము ప్రాన్స్ తీసుకోవడానికి వచ్చాము. ఇవి లాస్ట్ టైం తీసుకెళ్ళామన్నమాట. ఒక 3 times కుక్ చేసుకున్నాము మంచిగా ఫ్రీజర్లో పెట్టి. టేస్ట్ కూడా మంచిగా అనిపించింది మాకు. అండ్ సో ఇంకా మళ్ళీ ఎలాగో వచ్చాం కదా అని చెప్పేసి తీసుకున్నాము. నేను ఉండేది ఇంకా 3 days, కానీ 3 daysలో కూడా ఒకసారి కర్రీ కుక్ చేసుకొని తిందామని అయితే తీసుకున్నాము. సో ఇంకా షాపింగ్ అయితే అయిపోయింది అనమాట. చాక్లెట్స్ అండ్ ఇంకా కొన్ని కావాల్సినవి అండ్ కొన్ని అవసరం లేనివి కూడా తీసుకున్నాం అనమాట, ఎలాగో వచ్చాం కదా అని చెప్పి. అండ్ మెయిన్గా మేము కాస్కోకి వచ్చిన ప్రతిసారి విటమిన్ ట్యాబ్లెట్స్ అయితే తీసుకుంటాము, మాకు అండ్ నిష్వికాకు కూడా. అండ్ ఈసారి ఇండియా వెళ్తున్నాం కాబట్టి ఇంకా వదిన వాళ్ళ పిల్లలకి కూడా తీసుకున్నాము. ఇక్కడ రాజేష్ అలా వేసేసాడనమాట, నేను రికార్డ్ చేస్తున్నాను తెలియక. మళ్ళీ చూసి నువ్వు రికార్డ్ చేసుకున్నావా, నీట్గా పెట్టుకో అని చెప్తున్నాడు. ఆల్మోస్ట్ ఒక 2 hours అక్కడే సరిపోయింది. అండ్ పైగా మేము బ్రేక్ఫాస్ట్ కూడా తినేసి వెళ్ళలేదు కాబట్టి ఫుల్గా ఆకలిస్తుంది అనమాట. ఇంకా ఏదో ఒకటి తినే బయలుదేరదామని చెప్పేసి ఇంకా అక్కడ ఫుడ్ ఆప్షన్స్ చూస్తున్నాము. ఇంకా చీజ్ పిజ్జా అండ్ బర్గర్ అయితే ఆర్డర్ చేసాము. ఇంకొక 3 days అయితే ఈ పిజ్జాలు బర్గర్కి బాయ్ బాయ్ చెప్పేసి ఎప్పుడు కావాలంటే అప్పుడు దోశ, పూరి, బోండా ఇవన్నీ హ్యాపీగా తినొచ్చు ఇండియాలో. పట్టట్లేదంటే ఒక లేయర్ తీయండి. బ్రెడ్ కొంచెం డ్రై ఉంది కదా. సో ఫుడ్ అయితే తినేసామన్నమాట. బర్గర్ పైన బ్రెడ్ అయితే కొంచెం డ్రై అనిపించింది మాకు, ఇంకా అలానే తినేసాము. దాని తర్వాత ఇంకా డ్రింక్స్ అయితే మళ్ళీ రీఫిల్ చేసుకొని ఇంకా పిజ్జా అయితే ఒక పీస్ మిగిలిపోయింది, ఇంకా అది నిష్వికాకి ప్యాక్ చేసుకొని వెళ్తున్నాము. సో ఇంక ఇప్పుడు వెళ్ళి నిష్వికాని స్కూల్ నుంచి పిక్ చేసుకోవాలి. అదేదైనా బయట తింటాను అంటే లంచ్, దానికి మళ్ళీ లంచ్ తినిపించేసేయాలి. ఆల్మోస్ట్ అడగదు, ఎందుకంటే దానికి స్కూల్లోనే లంచ్ అయిపోతుంది అనమాట. సో ఇంకా నిష్వికాని పిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ హోమ్ బార్గెన్స్ అండ్ లిడిల్ ఉంటుంది, ఈ రెండిట్లో కవర్ చేయాలి ఏమైనా ఐటమ్స్ ఉంటాయా అని చెప్పేసి ఫస్ట్ అయితే హోమ్ బార్గెన్స్కి వెళ్ళాము. ఇక్కడ అసలు ఉంటాయి హోమ్ డెకర్ ఐటమ్స్, అసలు అక్కడ నుంచి నాకు బయటకే రావాలనిపించదు. అక్కడే నించొని అన్నీ మొత్తం ఎక్స్ప్లోర్ చేసి మరి వస్తా. అప్పుడప్పుడు అసలు అవసరం లేనివి కూడా తీసుకొస్తూ ఉంటాను నచ్చి. ఎప్పటికైనా నా డ్రీమ్ హౌస్ ఒకటి ఉండాలి, దాంట్లో నాకు నచ్చిన థింగ్స్ అన్ని నాకు నచ్చినట్టుగా మొత్తం అరేంజ్ చేసుకోవాలి అనేది ఒక డ్రీమ్ అనమాట. అది ఎప్పుడు ఫుల్ఫిల్ అవుతుందో ఏమో. సో ఇంకా షాపింగ్ అయితే ఫినిష్ చేసేసుకొని ఇంటికి బయలుదేరాము. నా ఫేస్ చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది నేను ఎంత టైర్డ్ అయ్యాను అనేది.
ఈసారి అయితే నేను ఈ కొలాజిన్ టాబ్లెట్స్ తీసుకున్నా. ఇవి ఎంతవరకు యూస్ చేస్తానో అయితే తెలియదు, కానీ తీసుకోవడం అయితే తీసుకున్నా. యూస్ చేయాలి, రిజల్ట్ ఎలా ఉందో కూడా చెప్తాను. అండ్ ఇంకా నివ్యాది స్కిన్ గ్లో సీరం తీసుకున్నా. ఇది కూడా యూస్ చేసిన తర్వాత చెప్తా. దాని తర్వాత ఇంకా ఈ నివ్యాది ఫేస్ వాష్ కూడా తీసుకున్నాను. ఇది స్క్రబ్ అనమాట. లాస్ట్ టైం షాపింగ్కి వెళ్ళినప్పుడు ఊరికే తీసుకొచ్చుకున్న ఫేస్ వాష్ నాకు బాగా నచ్చి కంప్లీట్గా మొత్తం యూస్ చేశాను. ఇప్పుడు మళ్ళీ రీప్లేస్ చేసుకున్నాను. అండ్ ఇంకా 2 ఫేస్ మాస్క్ అయితే తీసుకున్నాను. ఫ్లైట్లో వెళ్ళేటప్పుడు ఒకటి అలా వేసుకోవచ్చు. అండ్ ఇంకా ఇండియాలో ఎండలకి కూడా బాగా యూజ్ అవుతుంది అని చెప్పి అయితే తీసుకున్నా ఈ 2. ఇంకా వచ్చేటప్పుడే లిడిల్లో పఫ్ పేస్ట్ అయితే తీసుకొచ్చాము. ఇంటికి రాగానే నేను రాజేష్ కలిసి ఫాస్ట్గా ఎగ్ కర్రీ అయితే చేసేసి దాంట్లో ఫిల్ చేసి ఓవెన్లో పెట్టేశాము. ఇంకా మేము అవి ఇవి అని ఏవో సర్దుకునే లోపు పఫ్స్ అయితే రెడీ అయిపోయాయి, తినేసాము హ్యాపీగా. ఇంక ఇది వచ్చేసి నెక్స్ట్ డే అనమాట. నేను ఒక్కదాన్నే వచ్చాను షాపింగ్కి. ప్రైమార్క్ వెళ్ళా, అలా ఏమైనా ఉన్నాయేమో చూద్దామని చెప్పి. ఒక్కొక్కసారి నార్మల్గా విండో షాపింగ్కి వెళ్ళినప్పుడు మాత్రం చాలా బాగుంటాయి. ఇప్పుడేం అవసరం లేదు అని చెప్పి తీసుకోం కదా. ఎప్పుడైనా ఇలా వాంటెడ్లీ ఏదో ఒకటి తీసుకుందాము మంచివి దొరికితే అని వెళ్ళినప్పుడు మాత్రం అస్సలు ఏవి మంచివి దొరకవు. సో ఇంకా అలా వెతుకుతూ ఉంటే ఒక టాప్ అయితే కనిపించింది అనమాట. ఫస్ట్ నచ్చినట్టే అనిపించింది. కొంచెం సేపు అది పట్టుకొని వేరే క్లోత్స్ అన్ని చూసేలోపు ఇంక దీని మీద ఉన్న ఇంట్రెస్ట్ కూడిపోయి అక్కడే పడేసా అనమాట. ఇంకా నాకేం దొరకట్లేదులే అని చెప్పి పైన కిడ్స్ సెక్షన్కి వెళ్ళి నిష్విక కోసం అయితే షాపింగ్ చేశాను. నిష్వికకి మంచి మంచివి దొరికాయి అనమాట, తీసుకున్నాను. ఇంకా అలా బయటకు వచ్చేసిన తర్వాత పక్కనే కేఫ్ నీరో ఉంటుంది. ఇంకా అక్కడ నాకు నచ్చిన మ్యాంగో అండ్ అప్రికాట్ జ్యూస్ అయితే తీసుకొని అక్కడే కూర్చొని రిలాక్స్ అవుతూ పక్కనే ఇలా చెట్లన్నీ అమ్ముతూ ఉంటారనమాట. అవి చూసుకుంటూ ఆ డ్రింక్ అయితే ఫినిష్ చేసి ఇంకా నెక్స్ట్ వేరే షాపింగ్ కూడా కంటిన్యూ చేశాను. ఇంకా అదంతా నేనేం రికార్డ్ చేయలేదు, ఎందుకంటే ఫోన్లో బ్యాటరీ లో ఉంది, స్విచ్ ఆఫ్ అయిపోతే కష్టం. ఎందుకంటే బస్లో ట్యాప్ చేయాలి కదా కార్డు, లేదంటే ఇంకా నేను నడుచుకుంటూ వెళ్లాల్సి వస్తుంది. సో అందుకే ఇంకా సైలెంట్గా ఫోన్ బ్యాగ్లో పెట్టేసి మిగిలినవన్నీ ఫినిష్ చేసుకున్నా. సో ఇది వచ్చేసి నెక్స్ట్ డే అనమాట, సాటర్డే రోజు. లక్కీగా ఆ రోజు రాజేష్ కూడా ఇంట్లోనే ఉన్నాడు కాబట్టి హ్యాపీగా ఇంకా ముగ్గురం వెళ్ళామన్నమాట. ఒక చిన్న వర్క్ ఉంది, అదైతే ఫస్ట్ ఫినిష్ చేసుకున్నాము. దాని తర్వాత ఇంకా రిమైనింగ్ చేసుకుందామని అలా ప్లాన్ చేసుకుని ఇంకా బయటకైతే వచ్చాము. నన్నేం ఆ రోజు నిన్నే అరుస్తుంది, సీట్ బెల్ట్ పెట్టుకోలే కాబట్టి. కూర్చున్నాను, సౌండ్ వచ్చింది. నువ్వు కూర్చో మంచిగా. ఏంటి ఇక్కడ నేను తెగ ఆలోచిస్తున్నా అనుకుంటున్నారా? బయట చలి లేదులే అని చెప్పి జంపర్ లేకుండా వచ్చా. ఇక్కడికి వచ్చి కూర్చుంటే ఫుల్ చలి పుడుతుంది అనమాట. అదే ఫీల్ అవుతున్నా, జంపర్ వేసుకొని రావాల్సింది, అనవసరంగా ఇలా వచ్చేసా అని. ఇంకా దాని తర్వాత అక్కడే పక్కన ఎదురుగా మార్కెట్ ప్లేస్ ఉంటుంది, ఇంకా అక్కడికి వెళ్ళేసి బ్రేక్ఫాస్ట్ అయితే ఫినిష్ చేసాము. నిష్విక అయితే ఇంట్లో మంచిగా ఇలానే సాఫ్ట్గా బోండాలు చేసినప్పుడు మాత్రం తినదు, కానీ ఇప్పుడు మాత్రం మంచిగా బాగున్నాయి అనుకుంటూ తింటుంది. అండ్ ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత రాజేష్కి కాఫీ తాగాలనిపించిందంట, అందుకే ఇంకా కేఫ్ నీరోకి వచ్చా. ఇక్కడ పెద్ద క్యూ ఉంది. నేను ఆర్డర్ చేసిన తర్వాత కూడా చాలాసేపు నించున్నా. సో ఇంకా అంతసేపు ఖాళీగా నించోవడం ఎందుకని చెప్పేసి ఇక్కడ నేను వీటిని ఎక్స్ప్లోర్ చేస్తున్నా, ఎలాగో చూస్తున్నా కదా అని చెప్పి రికార్డ్ చేస్తున్నా అనమాట. సో ఆ రికార్డ్ చేసే ప్రాసెస్లో నాకు కింద 2 థింగ్స్ కనిపించాయి. అవేంటంటే టర్మరిక్ షాట్ అండ్ జింజర్ షాట్ అనమాట. వీళ్ళు కావాలని స్పెషల్గా వాళ్ళ డైట్లో ఈ టర్మరిక్ అండ్ జింజర్ని యాడ్ చేసుకుంటున్నారు. కానీ మనం ఏంటంటే మనం రెగ్యులర్గా ఏ ఫుడ్ కుక్ చేసుకున్నా డైలీ మనం తినే వాటిలో ఖచ్చితంగా జింజర్ అండ్ టర్మరిక్ ఉంటుంది కదా. అందుకే మన ఇండియన్స్కి ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఉంటుంది. ఎండున్నా ఎంత చలున్నా మనం తట్టుకోగలుగుతాం, కానీ ఇక్కడ వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ చాలా తక్కువ ఉంటుంది అనమాట. సో అందుకే వాళ్ళు ఆ ఇమ్యూనిటీ కోసము స్పెషల్గా టర్మరిక్ అండ్ జింజర్ని వాళ్ళ డైట్లో యాడ్ చేసుకుంటున్నారు అనమాట అప్పుడప్పుడు. సో అక్కడ కనిపించాయి, మీకు కూడా చూపిద్దామని. ఇలా జింజర్ అండ్ టర్మరిక్ షార్ట్సే కాదు, నార్మల్గా ఇక్కడ సూపర్ డ్రగ్ అండ్ హోలాండ్ బ్యారెట్లో మనకి విటమిన్ ట్యాబ్లెట్స్ దొరుకుతాయి అనమాట. ఆ సెక్షన్లో కూడా మనకి స్పెషల్గా టర్మరిక్ ట్యాబ్లెట్స్ అండ్ జింజర్ ట్యాబ్లెట్స్ ఫర్ ఇమ్యూనిటీ బూస్టింగ్ అని ఉంటాయి. అవి కూడా వీళ్ళు యూజ్ చేస్తారు ఇమ్యూనిటీ పవర్ కోసము, స్పెషల్గా యాడ్ చేసుకుంటారనమాట వాళ్ళ డైట్లో ఇవన్నీ. సో ఇప్పుడు ప్యాకింగ్ అనమాట. ఇవన్నీ ఇట్లున్నాయి. అసలు నాకు ఇవి ఆల్రెడీ ఇందులో కొంచెం బట్టలు ఉన్నాయి. ఇప్పుడు ఇవి తీసి ఎక్కడ పెట్టాలి? నేను తీసుకెళ్ళాలనుకున్నవి ఇంకా కబోర్డ్స్లో ఉన్నాయి, అవి ఎక్కడ పెట్టాలో నాకు అస్సలు అర్థం అవ్వక ఈ బ్యాగ్స్ టచ్ చేసి ప్యాకింగ్ చేయాలనిపించట్లేదు. ఇంకొక రోజే ఉంది కాబట్టి ఆబ్వియస్లీ ఇంకా తీసి ప్యాక్ చేయాలి ఇప్పుడు.
ఇంక ఇది వచ్చేసి ఇండియాకి స్టార్ట్ అయ్యే ముందు రోజు అనమాట. ప్యాకింగ్ అయితే స్టార్ట్ చేశాను. ఇంకా ఫస్ట్ ఎప్పటి నుంచో ఆర్డర్స్ చేసినవన్నీ నేను ఓపెన్ కూడా చేయలేదు అసలు కన్ఫ్యూజన్తో. ఇంకా ఆ రోజు అంతా ఓపెన్ చేసి నీట్గా సర్దేశాను అనమాట. ఫస్ట్ నిష్విక బట్టలన్నీ ప్యాక్ చేసేసాను. నేనే కన్ఫ్యూజన్తో ఏది పెట్టాలో ఏది వదిలేయాలో అని ఆలోచిస్తుంటే నిష్విక వచ్చి మధ్యలో మమ్మీ ఆ డ్రెస్ పెట్టు, ఈ డ్రెస్ పెట్టు, ఇవన్నీ వేసుకుంటా నేను, ఈ డ్రెస్ అన్వితక్కకి, ఈ డ్రెస్ తీక్షణకి అని చెప్పి దాని హ్యాపీనెస్ లే అది. పాపం వెళ్ళక 3 years అవుతుంది కదా, ఈ దాని ఎగ్జైట్మెంట్ లో అది ఉంది. సో ఇంకా అలా నిష్విక క్లోత్స్ అన్ని సర్దేశాను. ఇప్పుడు అక్కడికి వెళ్ళగానే అక్కడ సమ్మర్ కాబట్టి ఆల్మోస్ట్ ఆల్ అన్ని సమ్మర్ కి యూజ్ అయ్యేలాగే పెట్టాను నిష్విక క్లోత్స్ అన్ని. అండ్ ఇంకా కొన్ని క్లోత్స్ అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైనా సడన్గా ఏదైనా ఫంక్షన్కి కానీ ఎటైనా వెళ్ళాల్సి వస్తే ఇంకా అప్పుడే సడన్గా కొనాల్సిన అవసరం లేకుండా ఆల్రెడీ ఇక్కడ ఉన్నవి క్లోత్స్ కూడా తీసుకెళ్ళాను అనమాట ఫంక్షన్కి వేసేలా. ఇండియా నుంచి వచ్చే ప్రతిసారి ఇక్కడ ఏమైనా ఫంక్షన్స్ ఉంటాయేమో, ఇక్కడ ఫెస్టివల్స్కి వేయాలి అని చెప్పేసి అక్కడ నుంచి కొన్ని బట్టలు తీసుకొస్తా. అవి ఇక్కడ వింటర్కో సమ్మర్కో యూజ్ అవ్వక అవి అలానే ఉండిపోతాయి, పొట్టయిపోతాయి. మళ్ళీ ఇండియా వెళ్ళేటప్పుడు అవే మళ్ళీ తీసుకెళ్ళి అక్కడికి తీసుకెళ్తాను అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ కొత్తవి కొంటాం కదా, అవి వేస్తాము, మళ్ళీ ఇవి వేయము. అట్లా నిష్వికకి ఎన్ని క్లోత్స్ పొట్టయిపోతున్నాయో, ఇక్కడ వేస్తానని తీసుకొచ్చి ఇక్కడ వేయకుండా అక్కడ వేస్తానని తీసుకెళ్ళి అక్కడ వేయకుండా అట్లా కొన్ని క్లోత్స్ అయితే అసలు ట్యాగ్స్ కూడా తీయకుండా ఉన్నాయన్నమాట. ఈసారి మాత్రం అలా చేయకుండా లిమిటెడ్గా క్లోత్స్ తీసుకురావాలి, తీసుకొచ్చినవన్నీ యూజ్ చేయాలని ఫిక్స్ అయ్యాను. ఇంకా నా క్లోత్స్కి వచ్చేసి నేను కూడా తీసుకొచ్చినవి కొన్ని అయితే ఓపెన్ కూడా చేయలేదన్నమాట. ఈసారి అక్కడ ఏం కొనొద్దు, ఇవి తీసుకెళ్ళినవే వేసుకోవాలి, వచ్చేటప్పుడు కూడా అవసరం ఉన్నవి మాత్రమే కొనుక్కొచ్చుకోవాలని చెప్పి డిసైడ్ అయ్యాను. ఇవన్నీ లాస్ట్ టైం మా చెల్లి ఇండియా వెళ్ళినప్పుడు తను అక్కడ నుంచి వస్తుంటే నేను ఇక్కడ మింత్రాలో కొన్ని అండ్ కొన్ని షాప్లోనే మా మమ్మీ వాళ్ళు వెళ్ళి తీసుకున్నారు. అలా కొన్ని డ్రెస్సెస్ అయితే తెప్పించుకున్నా. అవి అసలు వేసుకునే అకేషన్స్ రాలేదు, అన్నీ అలానే ఉండిపోయాయి అనమాట. ఈసారి ఇంకా అవన్నీ తీసుకొని వెళ్తున్నా. అండ్ కొన్ని ఇండియాలో కూడా పెట్టేసే డ్రెస్సెస్ ఉన్నాయి, అవి కూడా ప్యాక్ చేశాను. ఇంకా శారీస్ కూడా లాస్ట్ టైం వెళ్ళినప్పుడు చాలా తెచ్చుకున్నా, అసలు ఏవి కట్టుకోలేదన్నమాట. అంటే నాకు అసలు అట్లా సందర్భం రాలేదు, నేను శారీస్ కట్టుకొని రెడీ అయ్యి వెళ్ళే ఈవెంట్స్ కూడా నాకు ఏమి అనిపించలేదు అనమాట. సో ఎందుకు ఇక్కడ అనవసరంగా ఇన్ని బట్టలు పెట్టుకోవడం అని చెప్పి అనిపించింది నాకు. అందుకే ఇంకా అవన్నీ కూడా ప్యాక్ చేసుకొని ఇండియాలో పెట్టేద్దామని డిసైడ్ అయ్యాను. తీసుకెళ్తున్నాను కూడా, ప్యాక్ చేసేసుకున్నాను ఆల్రెడీ శారీస్ అన్ని. సర్ది నావి నిష్విక అయితే ప్యాకింగ్ అయితే కంప్లీట్గా ఫినిష్ చేసేసాను, సార్ట్అవుట్ చేసేసుకున్నా ఇవన్నీ. అసలు ఇండియా నేను 2 months బిఫోరే వెళ్ళాల్సింది, కానీ ఇక్కడ సిచ్యువేషన్స్ వల్ల నేను వెళ్ళలేకపోతున్నా. అసలు ఇండియా ఎందుకు వెళ్ళాల్సి వచ్చిందంటే మా మమ్మీకి ఒక సీరియస్ హెల్త్ కండిషన్ వచ్చిందనమాట. పక్కన నేను ఉండాల్సిన అవసరం చాలా ఉంది, కానీ మా అమ్మ మా నాన్న నా సిచ్యువేషన్ అర్థం చేసుకొని నేను రాలేను అని చెప్పి వాళ్ళే చాలా స్ట్రాంగ్గా, మా నాన్న చాలా స్ట్రాంగ్గా నిలబడి మా మమ్మీకి ట్రీట్మెంట్ అయితే చేపిస్తున్నారనమాట. ఐ హోప్ మా మమ్మీకి మొత్తం మంచిగా అయిపోతుంది. ఇప్పుడు నేను వెళ్ళిన తర్వాత ఆల్మోస్ట్ మా మమ్మీ మమ్మల్ని చూసి ఆ హ్యాపీనెస్లోనే కొంచెం క్యూర్ అయిపోతుంది అనుకుంటున్నాను నేను. సో అదనమాట, మమ్మీకి హెల్త్ బాగాలేదు కాబట్టి నేను 2 months బిఫోర్ వెళ్ళాల్సింది, సిచ్యువేషన్స్ వల్ల వెళ్ళలేకపోయాను. ఇంక ఇప్పుడు సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి ఇంకా అమ్మ దగ్గరికి వెళ్తున్నా, అదే హ్యాపీనెస్ అనమాట. ఇంకొక 1 day అయితే మమ్మీ దగ్గరికి వెళ్తా, ఇంకొన్ని hours నేను జర్నీ చేస్తే చాలు మమ్మీ దగ్గర ఉంటా అని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతున్నా అనమాట. ఇంకా నేను వెళ్ళిన తర్వాత మా డాడీకి కొంచెం రెస్ట్ ఇవ్వాలి, హాస్పిటల్స్కి తీసుకెళ్ళడం కానీ అలాంటి విషయాల్లో అంతా నేనే ఇంకా హెల్పింగ్ హ్యాండ్ అవ్వాలి. ఒక 1 month నాకు కూడా సాటిస్ఫాక్షన్గా ఉంటుంది మమ్మీని పక్క నుండి చూసుకున్నా అని చెప్పి. నేను ఇక్కడ ఉన్నాననే కానీ మొత్తం అక్కడ విషయాలన్నీ మానిటర్ చేసుకుంటూనే ఉన్నా, డాక్టర్స్తో మాట్లాడుతూ ఏ మెడికేషన్ యూజ్ చేస్తుంది ఇవంతా కూడా నేను మానిటర్ చేస్తున్నాను. కానీ నేను మనిషి ఇక్కడ ఉన్నా కానీ నా మైండ్ అంతా అక్కడే ఉంది. అక్కడ ఉండాల్సింది నేను, కానీ సిచ్యువేషన్ తప్పలేదు. సో ఇంక ఇక్కడే ఉన్నా కానీ ఎవ్రీథింగ్ అక్కడ విషయాలన్నీ తెలుసుకుంటూనే ఉన్నా, ఎవ్రీథింగ్ మాట్లాడుతూనే ఉన్నా అనమాట. నా కజిన్స్కి అయితే నేను చాలా 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 థ్యాంక్స్ చెప్పాలి. నేను అక్కడ లేకపోయినా కానీ మా మమ్మీని మా డాడీని చాలా హెల్ప్ఫుల్గా చాలా కేర్ఫుల్గా చూసుకున్నారు, ప్రతి విషయంలో హెల్ప్ చేశారు. సో ఇంకా నేను వెళ్ళిన తర్వాత అవన్నీ ఇంకా నేను చూసుకోవాలి, డాక్టర్తో మాట్లాడాలి, అసలు మమ్మీకి ఏమైంది, హెల్త్ కండిషన్ ఏంటి, అసలు ఎలా స్టార్ట్ అయింది, ఇప్పుడు ఎలా ఉంది, ఏ డాక్టర్ ట్రీట్ చేస్తున్నారు అనేది నేను మీకు మొత్తం ఫర్దర్ వీడియోస్లో అయితే ఖచ్చితంగా షేర్ చేస్తాను. సో అదనమాట, అలా నా ప్యాకింగ్ అయితే ఫినిష్ అయిపోయింది, క్లోత్స్ అండ్ ఇంకా కాస్మెటిక్స్ వచ్చేసి ఇలా ఒక బ్యాగ్లో అయితే ప్యాక్ చేసుకున్నాను. ఈ బ్యాగ్ నేను ట్రావెల్ ప్యాక్ అనమాట, చాలా వచ్చాయి బ్యాగ్స్. ఇదంతా నేను టీములో తీసుకున్నాను. మీకు కావాలి అనుకుంటే లింక్ ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్లో, అది క్లిక్ చేసి మీరు పర్చేస్ చేయొచ్చు. సో అలా ఈ ప్యాకింగ్ ప్రాసెస్లో చాలా వేస్ట్ క్లోత్స్ అయితే తీసేసామన్నమాట. ఇవన్నీ ఇక్కడ ఒక షాప్ ఉంటుంది, అక్కడ ఇచ్చేసి వస్తే వాళ్ళే చారిటీకి ఇచ్చేసుకుంటారు. ఇది అసలు ఓపెన్ కూడా చేయలే, ఇది ఎట్లా వాడతారో కూడా పెట్టి చూడలేదు. ఇది అంతే, ఈ జ్యూసర్ అంతే,
ఎందుకు పడేయాల్సి వచ్చిందంటే ఇది ఉందా, ఇది ఎందుకో మరి నేను ఒకరోజు వెట్ వైప్ పెట్టి క్లీన్ చేస్తే నెక్స్ట్ డే కల్లా ఇట్లా మొత్తం పౌడర్ అయిపోయింది. సో ఇది పాడవడం వల్ల ఇవన్నీ కూడా పడేయాల్సి వస్తుంది. యూటెన్ బ్లెండర్ స్పేర్ పార్ట్స్ కోసం చూసా కానీ దొరకట్లేదు, ఇంకా స్పేస్ కూడా వేస్ట్ అనిపించింది, అందుకే పడేస్తున్నా. ఇప్పుడు ఈ బట్టలు తీసుకెళ్ళి ఒక ప్లేస్ ఉంటుంది అనమాట, ఓల్డ్ క్లోత్స్ ఇచ్చేది, అక్కడ ఇచ్చేసేయాలి. ఇంకా వాళ్ళు ఏం చేసుకుంటారో. సో ఇక్కడే అనమాట క్లోత్స్ ఇచ్చేది, వెయిట్ ప్రకారం తీసుకుంటారు. మా బ్యాడ్ లక్ ఏంటంటే ఈరోజు క్లోజ్ ఉంది, ఈరోజే క్లోజ్ ఉంది, రోజు ఓపెన్ ఉంటుంది. సో టుమారో మార్నింగ్ వచ్చి ఇక్కడ ఇచ్చేయాలి. లార్జ్. సో ఇంకా ఆ రోజు ఈవినింగ్ నిష్వికాని స్కూల్ నుంచి పిక్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు ఇంకా రాజేష్ రేపటి నుంచి నిష్వికాని నేను మిస్ అవుతా అని చెప్పి దానికోసం అని స్ట్రాబెరీ అండ్ ఓరియో మిల్క్ షేక్ అయితే ఆర్డర్ చేశాడనమాట. సో అదని పిక్ చేసుకోవడానికి వచ్చాను. లాస్ట్ టైం ఈ మిల్క్ షేక్ తీసుకొచ్చినప్పుడు చాలా ఇష్టంగా తినిందనమాట, కానీ అప్పుడు ఏమేమి టాపింగ్స్ యాడ్ చేయించాడో గుర్తులేదంట. ఇప్పుడు మళ్ళీ అదే టేస్ట్ కావాలంటే అప్పుడు ఏం వేయించాడా అని చెప్పి ఆలోచించి చెప్పాము అతనికి. మరి అతను ఏం చేశాడో, ఏం టాపింగ్స్ చేశాడో, ఆ టేస్ట్ ఎలా వస్తుందో, లాస్ట్ టైం లాగే ఉంటుందో ఉండదో అయితే తెలీదు, కానీ చూడ్డానికి అయితే మాత్రం అలానే ఉంది. ఎనీవేస్ నిష్వికకి అయితే నచ్చింది, అది మొత్తం తాగలేదు అనుకోండి, అఫ్ కోర్స్ మళ్ళీ నాకే ఇస్తుంది. సో టేస్ట్ అయితే మంచిగా ఉంది. తెలుసా మరి ఎందుకన్నా చేయమని. బజ్జీ పిండిలో ఒక పీనట్ పెట్టాలి, అప్పుడు పీనట్ అట్లా బజ్జీ డోతో రోల్ చేయాలి, బజ్జీ తీయాలి, ఫ్రైంగ్ పాన్ లో పెట్టాలి, సీజనింగ్ చేయాలి. ఈజీ. నీకెట్లా తెలుసు అసలు? తెలుసు, నా బ్రెయిన్ టీచ్ చేస్తుంది. నీ బ్రెయిన్ చెప్తుందా మొత్తం? రేపు నాకు వంట క్లాస్. రేపు ఏం వంట? మేము సిన్నమన్ రోల్స్ చేస్తాము. నాన్నకి చెప్పు. మేము ఒక చేదుగా బ్రెడ్ చేస్తాము, నాకు నచ్చింది ఆ బ్రెడ్. ఓకే, కుకింగ్ క్లాస్ అంటే నాన్నకి అర్థం కాదనుకోని వంట క్లాస్ అని చెప్పింది. గుడ్ జాబ్. అప్పుడు చింటూకి ఒక బయట వేస్తా, మమ్మీకి ఒక బయట వేస్తా, నేను హోల్డింగ్ తింటా. రేపు నువ్వు వంట క్లాస్ కుకింగ్ వంట క్లాస్ చేసుకొని వచ్చి మాకు పెడతదంట. ఒక ముక్క మేము త్రీ చేస్తే నీకు ఒకటి, మమ్మీకి ఒకటి, నాకు ఒకటి. సౌండ్ వస్తుంది, బీప్ సౌండ్ వస్తుంది. ఇట్లా జరుగు, వేవ్. Where is he? ఏంటి? ఇక్కడ గ్రీన్ లైట్ రావాలా, రెడ్ గ్రీన్ సంథింగ్. అడ్డం లే నాన్న, అక్కడ వైర్స్ ఉన్నాయి, డాడీకి అడ్డంలో. ఇంకా నేను ఐబ్రోస్ చేయించుకోవడానికి వచ్చాను అనమాట. ఆల్మోస్ట్ 2.5 months అవుతుంది నేను ఐబ్రోస్ కూడా చేయించుకోలేదు. ఇంకా అది చేయించుకొని ఆ పని ఫినిష్ అయిన తర్వాత డిన్నర్కి మెక్డీకి వచ్చాను. కాదు, చిప్స్ ఇవ్వమంటే ఏయ్ జాగ్రత్త. రాజేష్ ఆ వైర్ తగిలి ఇట్లా కొంచెం స్టెప్ కింద పడిపోయాడు. సరే మెక్డీకి వెళ్ళాం కదా ఇప్పుడు.
బర్గర్స్ తీసుకొని సర్లే ఇంకా బర్గర్స్ తిని చిప్స్ ఎక్కువ తినం కదా అని ఒకటే లార్జ్ చిప్స్ తీసుకున్నాం అనమాట. ఇంకా బయటికి రాగానే ఆ చిప్స్ తీసేసుకుంది. ఒకటి ఏమంటే అంటే చిన్న పితుకు ఇంత ఉంటది కదా, చిన్న చీమంతా అంత ఇచ్చింది. మనకు ఆకలి వేస్తుంది. ఏమో మళ్ళీ ఒకటి ఇచ్చింది. సో ఇండియా వెళ్ళే 3 days ముందైతే ఇలా స్పెండ్ చేసాము. ఇంకా మా జర్నీ ఎలా అయింది, ఇండియా వెళ్ళాక మా డేస్ ఎలా స్పెండ్ చేసాము అనేది ఫర్దర్ వీడియోస్లో షేర్ చేసుకుంటాను. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.